ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. యేసుస్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం. పిల్లరా, దేవుడు దయచేసిన మరొక రోజును బట్టి దేవుడిని స్తుతిస్తూ ఆయన్ని ఆరాధిస్తూ ఆయన నామాన్ని గనపరుస్తున్నా. మంచిది. ఈ దినాల్లో మనం చాలాసార్లు మనం చేసే పొరపాట్లు ఏంటంటే, మనల్ని ఎవరిని వదిలేసినప్పుడు లేదా మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు మనతో స్నేహం చేస్తూ మనతో ఉంటూ మన ద్వారా అనేక మేళ్ళు పొంది సహాయాలు పొందిన కూడా కొన్నిసార్లు మనల్ని వదిలేస్తారు. వదిలేసినప్పుడు ఏం చేయాలి? వదిలేస్తే ఏం చేయాలి? చాలాసార్లు అయ్యో వెళ్ళిపోయారని బాధపడుతుంటాం. పిల్లరా, ఎందుకు బాధపడాలి? వెళ్ళిపోయిన గురించి ఎందుకు బాధపడాలి? యోహాను సువార్త 5వ అధ్యాయం 7వ వచనంలో 38 సంవత్సరాలు బట్టి కోనేటిలో దిగాలని రోగం స్వస్థత కావాలని ఎదురు చూస్తున్నవాడు 38 సంవత్సరాలు బట్టి కనిపెడుతుంటే ఓ చేసి ప్రభు వెళ్ళాడు. వెళ్ళి, అయ్యా నీకేమైందంటే, అయ్యా ఈ కోనేటిలో దించుటకు నాకు ఎవరు లేరు అన్నాడు. అక్కడ అంటే అందరూ వదిలేశారు. అయితే ప్రభు వెళ్ళాడు అక్కడికి. ఉదయకాలం పిల్లరా, ఒక విషయం గమనించండి. చాలాసార్లు మనం కొంతమంది వదిలేస్తారు. మన చేత మేలు పొందుతారు, మన చేత ఉపకారాలు పొందుతారు, వదిలేస్తారు. వదిలేసినప్పుడు ఏం చేయాలి? వాళ్ళ బతిమాల అక్కర్లేదు. మనం చేసే పెద్ద పొరపాటు ఏంటంటే, వదిలేసిన వాళ్ళ గురించి అయ్యో వెళ్ళిపోయారు, వాళ్ళు బతిమాలాలి, మళ్ళీ తీసుకురావాలి, వాళ్ళు వస్తే బాగుంటుంది. అదే మనం చేసే పెద్ద పొరపాటు ఏంటంటే, వెళ్ళిపోయిన వదిలేయండి, వాళ్ళు బతిమాలొద్దు, వాళ్ళు రమ్మని అనకండి. ఎక్కడ మనం లోకు అయిపోతున్నాం అంటే, ప్రతి ఒక్కరూ వదిలేసి వాళ్ళని ఫోన్ చేసి అయ్యో మనం తగ్గించుకుంటే వాళ్ళు వస్తారు. అక్కర్లేదండి, అక్కర్లే ఎవరిని బతిమాలకు అక్కర్లేదు. నీవు అవసరమైతే, చేతనైతే, టైం ఉంటే దేవుడు బతిమాలకు. అంతేగాని ఎవడో వదిలేశాడు, అయ్యో ఆయన బతిమాలితే బాగుంటుంది, ఆడి దగ్గరికి వెళ్తే బాగుంటుంది, ఎందుకు వచ్చింది కర్మ నీకు? నువ్వు చేసే మేలు ఏంటో, నువ్వు చేసే పద్ధతి ఏంటో ఒక రోజు ఆడికి అర్థమవుతుంది. అయ్యో నేను చక్కగా మంచి వ్యక్తిని పోగొట్టుకున్నాను, నాకు సహాయం చేసే వ్యక్తిని, అవసరమైతే నన్ను ఆదుకున్న వ్యక్తిని అని ఆడు బాధపడాలి, ఆమె బాధపడాలి. కానీ నువ్వెందుకు బాధపడ్డావు? వదిలేశారని చాలామంది అంటున్నారు. నా దగ్గరికి వచ్చి వాళ్ళు వదిలేశారు, వీళ్ళు పోతే పోనే. వదిలేసే వాళ్ళని పోనివ్వండి, తిరిగి బతిమాలకంటే రమ్మని. అది చాలా పొరపాటు, మనం చేసే పొరపాటు. వాళ్ళు ఎందుకు బతిమాలాలి? వదిలేండి. ఇక్కడ అదే అంటున్నాడు, నాకు ఎవరు లేరు అంటున్నాడు. అక్కడ ఎవరు లేరా? 38 సంవత్సరాలు బట్టి రోగంతో పడి ఉంటే కోనేట్లు తీసి ఎవరు లేరా? చుట్టాలు ఉన్నారు, బంధువులు ఉన్నారు, అన్నదమ్ములు అందరు ఉన్నారు. వదిలేస్తారండి. అసలు యేసుప్రభునే వదిలేశారు. ఆయన అంటాడు, మీరు అందరు నన్ను వదిలేశారు, నేను ఒంటరివాడిని అంటాడు. ఎందుకంటే ఈ చివరి దినాల్లో మేలు పొందిన వాళ్ళు, మన ద్వారా ఉపకారాలు పొందిన టైం వచ్చిన వదిలేస్తారు. వాళ్ళు వదిలేశారని నువ్వు కంగారు పడిపోయి మళ్ళీ వాళ్ళని బతిమాలుకొని వస్తే బాగుంటుంది, చాలా ఇది ఏదో పొరపాటు అయిపోయిందని వాళ్ళకి దాన్ని ఏంటో సంజాసి చెప్పాల్సిన అవసరం నీకు లేదు. వాళ్ళే ఆలోచిస్తారు. వదిలేయడం వల్ల మేమంత పోగొట్టుకుని ఒకరోజు వాళ్ళకి జ్ఞాపకం వస్తుంది. కనుక ఉదయకాలం గమనించాలి పిల్లరా. ఎవరో వదిలేశారని నువ్వు బాధపడద్దు, ఎవరో దూరం అయిపోయారని బాధపడద్దు. దేవుడు అంతకంటే మంచివాడు నీకు ఏర్పాటు చేస్తాడు. అంతకంటే మంచి స్నేహితుని దేవుడు నీకు ఏర్పాటు చేస్తాడు. అంతకంటే రెట్టింపు కలిగిన వాళ్ళని, లేదా రెట్టింపు మనసు కలిగిన వాళ్ళని, మంచి మనసు కలిగిన దేవుడు నీ కోసం ఏర్పాటు చేయాలి. అంతేగాని నా అంశం ఏంటంటే, వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఎప్పుడూ ఆలోచించొద్దు, వాళ్ళు బతిమాలొద్దు. ఈ రెండో పొరపాటు ఏంటి? కొంతమంది బతిమాలుతారు, అయ్యో వదిలేశారు, చాలా మంచివాడు నన్ను వదిలేశారు. ఈ బతిమాలడం వల్ల వాళ్ళు అనుకుంటారు, మేము చాలా మోనార్కులు, మేము చాలా గొప్పవాళ్ళం, మేము లేకపోతే పని జరగదు అందుకే బతిమాలుతున్నాడు, మేము లేకపోతే ఈ కార్యం జరగదు అందుకే బతిమాలు. చాలా తప్పు. గమనించాలి. నువ్వు ఎప్పుడైతే వాళ్ళని బతిమాలను మొదలుపెట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే, మేము మోనార్కులు, మేము గొప్పవాళ్ళం, అందుకే మమ్మల్ని బతిమాలు అంటారు. చాలా తప్పు. గమనించాలి ప్రియులారా. ఉదయకాలం యేసుప్రభు లాంటి వదిలేసినప్పుడు నువ్వు నేనంత నిరాశపడద్దు, కంగారు పడద్దు. ఎవరు వదిలేసినా దేవుడు అంతకంటే మంచివారు నీకు ఏర్పాటు చేస్తాడు. మళ్ళీ చెప్తున్నాను, నా అనుభవంలో ఇటువంటి ఎన్నో జరిగినాయి. ఒకవేళ వదిలేస్తే దేవుడు అంతకంటే మంచివాడిని నీకు ఏర్పాటు చేస్తాడు. అంతేగాని వెళ్ళిపోయిన గురించి ఆలోచిస్తూ, వాళ్ళ గురించి ఆలోచిస్తూ పెట్టుకోవద్దు. పోనండి, వదిలేండి, ఏం పర్లా. కనుక ఈ ఉదయకాలం విడిచిపెట్టేవాడి గురించి ఏమాత్రం ఆలోచించొద్దు. దేవుడు చేసే అద్భుతాల కోసం కనిపెట్టు. యేసుప్రభు పక్కనే నిలబడి అంటాడు, వెళ్ళు కోనేట్లు వెళ్ళవాయ బాబు వెళ్ళు. వాడు వెళ్ళాడు, మునిగాడు, అద్భుతం మునక్కంటేనే అద్భుతం జరిగిపోయింది. అక్కడ చేపట్టుకొని వెళ్ళు అన్నాడు. వెంటనే వాడు స్వస్థ పొందేశాడు. అంటే కొన్నింట్లో దిగే అవసరం లేదు, వాడిని ఒకటి దించే అవసరం లేదు, కార్యం జరిగిపోయింది. కాబట్టి ఉదయకాలం ఈ మాటలు వింటే ప్రదేశం పెట్టి ధైర్యం ఉండు, ముందుకు సాగిపో, భయపడద్దు, దిగులు పడద్దు.
నడిపించేవాడున్నాడు, ఆదరించేవాడున్నాడు. వెళ్ళిపోయిన గురించి బాధపడొద్దు, పోతే పోనీ, తిరిగి వాళ్ళని బతిమాలొద్దు. మరొకసారి చెప్తున్నా, దేవుని వైపు చూడు. దేవుడే నడిపిస్తాడు, ఆదరిస్తాడు, ఓదారుస్తాడు, ధైర్యపరుస్తాడు, సహాయం చేస్తాడు. అటువంటి గొప్ప నిరీక్షణ విశ్వాసం పరిశుద్ధాత్మ దేవుడు యేసు స్వరం ద్వారా నీకు కలగజేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.